కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ప్రయాణికులను గుర్తించడం అని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మా ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్లో ఉన్నాం. 40 మంది ఎవరైతే క్షతగాత్రులు అలాగే చనిపోయిన వాళ్ళ గురించి బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానండి, అది చాలా తప్పు. ఈరోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉండే రాష్ట్రాలు డామన్ అండ్ డైలో రిజిస్టర్ అయిన బస్సు. ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు. కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్ జరిగిన టైము అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే వితిన్ 45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్ ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్ ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము. దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు. ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి